థంబ్నెయిల్ అయితే చూస్తున్నారు కదా, భీమా సఖీ పథకం అండి. స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల జీతం 7,000 ఖచ్చితంగా వస్తుందండి. ప్లస్ కమిషన్ కూడా వస్తుంది మనకు. భీమా సఖీ యోజన అండి. 10th క్లాస్ పాస్ అయితే చాలు 7,000 ప్లస్ కమిషన్ వస్తుందండి ప్రతి నెల. హౌస్ వైఫ్స్, డైలీ వేజెస్, స్మాల్ బిజినెసెస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డైలీ వేజెస్ అంటే కూలి పని వాళ్ళండి, తెలిసిందే మీకు. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఏజ్ వచ్చేసి 18+ ఉంటే చాలండి. భీమా సఖీ యోజన లాంచ్డ్ ఆన్ 9th December అండి 2024. 9th December రోజున లాంచ్ అయిందండి ఈ పథకం అనేది. ఒక చిన్న ఎగ్జామ్ అనేది ఉంటుందండి, IRDAI ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ రాస్తే మనకి ఏజెంట్ కోడ్ అనేది వస్తుందండి. అప్పుడు మన ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. LIC ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ LIC's భీమా సఖీ మహిళా కెరీర్ ఏజెంట్స్ అండి. జనరల్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ చూడండి. LIC భీమా సఖీ MCA స్కీమ్ అండి. MCA అంటే మహిళా కెరీర్ ఏజెంట్స్. ఇది ఇక్కడ చూసుకోండి, క్లారిటీగా చెప్తున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఓపెన్ చేశారండి ఈ స్కీమ్ అనేది. ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ అండర్ ద MCA స్కీమ్ విల్ నాట్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ శాలరీడ్ అపాయింట్మెంట్ యాజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ది కార్పొరేషన్. మినిమం ఏజ్ వచ్చేసి 18 years to 70 years ఉండాలండి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు. పర్ఫార్మెన్స్ నార్మ్స్ టు బీ ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ ఈచ్ స్టెపిడరీ ఇయర్ బై MCA. నెంబర్ ఆఫ్ లైఫ్స్ చూడండి. ఫస్ట్ ఇయర్ కమిషన్ వచ్చేసి 48,000 వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 7,000 వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 6,000 వస్తుంది. మనకి కమిషన్ పెరుగుతూ ఉంటే ఇది ప్రతి నెల 1,000 అనేది తగ్గుతుందండి. థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 వస్తుంది. అంటే మీకు ఇయర్లీ ఇన్సెంటివ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా అండి, అందుకే ఇది తగ్గుతూ ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ చదువుకోండి. ఇక్కడ చూడండి, the application is liable to be rejected if the information furnished is incomplete అంట. డీటెయిల్స్ అన్నీ మీరు చదువుకోండి. క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. నేమ్ ఇచ్చేసేయండి, మీది జెండర్ ఇచ్చేసేయండి. జెండర్ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి, ఫీమేల్. క్లియర్గా మెన్షన్ చేశారు కదా ముందే, ఇది ఓన్లీ ఫీమేల్స్ కోసం అండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ప్లీజ్ నోట్ దట్ ఏజ్ షుడ్ బీ బిట్వీన్ 18 to 70 years ఉండాలండి. ఎంటర్ మొబైల్ నెంబర్ అంట అండి. మీ కరెక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి. ఎంటర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చేసేయండి. అడ్రస్ ఇచ్చేసేయండి మీది. పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ LIC ఆఫ్ ఇండియా. ఎస్ ఆర్ నో పెట్టేసేయండి. ఎస్ ఆర్ నో పెట్టేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అనంట. క్యాప్చా అయితే ఎంటర్ చేయండి.
క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాతనే మనకి సబ్మిట్ అనే బటన్ హైలైట్ అవుతుందండి. అప్లై చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందనేది చూపిస్తాను చూడండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ హైలైట్ అవుతుంది చూడండి. సబ్మిట్ అనేస్తాను చూడండి. ఇట్లా చూసుకోండి, ఈ విధంగా వస్తుంది. క్యాప్చా వెరిఫైడ్, ఫామ్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అంట. సెలెక్ట్ స్టేట్, ఎల్ఐసి బీమా సఖి. క్లిక్ ఫర్ సిటీ అనంట. సెలెక్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ పెట్టేస్తున్నాను. ఇంతే అండి, ఫామ్ సబ్మిషన్ అయితే అయిపోయింది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. అప్లై చేసుకోండి, చాలా బాగుంటుందండి. మెసేజ్ వస్తుందండి మనకి జాబ్ కన్ఫర్మ్ అయినాక. అంతే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి కంప్లీట్లీ.